బటర్ ని చాలా మంది ఇష్టంగా తింటారు. బటర్ రోటీ, పనీర్ బటర్ మసాలా, బటర్ చికెన్, ఈ వంటకాల పేరు వింటేనే నోరూరిపోతుంది. వీటన్నింటికి ఆ కమ్మని రుచినిచ్చేది బటర్. మరి ఆ బటర్ ని ఫ్యాక్టరీలలో ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఆనందంగా ఉండే ఆవులు చక్కని పాలనిస్తాయనంటారు. కొందరైతే ఈ ఆవులను హ్యాపీగా ఉంచడానికి వాటికి VR గ్లాసెస్ను పెడుతున్నారు. దాంతో అవి రిలాక్స్ అయి హ్యాపీగా ఉంటాయి. బటర్ తయారవడానికి ముందుగా కావాల్సింది పాలు. ఇక్కడ ప్రతి ఆవు స్వయంగా ఒక ప్రత్యేక స్టాల్లోకి వెళ్తుంది. అక్కడ ఆటోమేటిక్ మిల్కింగ్ యూనిట్స్ ఉంటాయి. ఈ యూనిట్స్లోని కప్పులు చాలా స్మూత్గా ఆవులకు అమర్చబడతాయి. వ్యాక్యూమ్ ద్వారా పాలు సహజంగా బయటకు వస్తాయి. ఆవులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ పాలు పూర్తిగా యంత్రాల ద్వారానే కంటైనర్లోకి చేరుతాయి. మనిషి చేతి స్పర్శ లేకుండా పని మొత్తం జరిగిపోతుంది. అయితే ఈ పాలను డైరీకి చేరకముందు కఠినమైన నాణ్యత పరీక్షలు జరుగుతాయి. అన్ని ప్రమాణాలు పాస్ అయిన తర్వాతే అవి బటర్ తయారీ కేంద్రాలకు వెళ్తాయి. పాలు ప్రత్యేక నిల్వ కేంద్రాలకు చేరిన వెంటనే ఖచ్చితమైన ఉష్ణోగ్రతలో ఉంచబడతాయి. సరైన ఉష్ణోగ్రత లేకపోతే పాల స్వభావం మారిపోతుంది. క్రీమ్ను వేరు చేయాలంటే ఇదే అత్యంత కీలకమైన దశ. ఇక్కడ బటర్ తయారీకి పునాది పడుతుంది. ఇక్కడ పాలు సెంట్రిఫిగేషన్ యంత్రంలోకి వెళ్తాయి. ఈ ప్రక్రియలో పాలు 2 భాగాలుగా విడిపోతాయి. స్కిమ్డ్ మిల్క్ మరియు క్రీమ్లుగా. స్కిమ్డ్ మిల్క్ మార్కెట్లోకి వెళ్తుంది. క్రీమ్ మాత్రం బటర్లా మారేందుకు సిద్ధమవుతుంది. సహజంగా క్రీమ్ పైకి రావడం కోసం వేచి చూడడం కంటే ఇది వేగంగా ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఒక్క చుక్క కూడా వృధా కాదు. క్రీమ్ను ముందుగా పాస్చరైజ్ చేసి కొంతకాలం మెచ్యూర్ చేస్తారు. ఈ సమయంలో చిన్న చిన్న బటర్ గ్రెయిన్స్ ఏర్పడతాయి. ఈ ప్రక్రియలో విడిపోయే పలుచని ద్రవాన్ని బటర్ మిల్క్ అంటారు. ఇది కూడా ఎంతో పోషక విలువ కలిగి ఉండడంతో వేరే ఉత్పత్తులుగా మార్చబడుతుంది. బటర్ గ్రెయిన్స్ ని శుభ్రంగా కడగడం చాలా ముఖ్యమైన దశ. ఇలా చేయడం వల్ల మిగిలిన బటర్ మిల్క్ పూర్తిగా తొలగిపోతుంది. దాంతో బటర్ పుల్లగా మారకుండా ఉంటుంది. అవసరమైన మేరకు ఉప్పు కలిపి చర్నింగ్ చేస్తారు. ఇక దీన్ని మెషిన్లో వేసి కంటిన్యూస్గా తిప్పుతారు. దాంతో మృదువైన బటర్ లాగా రూపాంతరం చెందుతాయి. ఇప్పుడు బటర్ ప్రత్యేక వెండింగ్ మెషిన్లోకి ప్రవేశిస్తుంది. ఇవి బటర్ను నిరంతరం ముద్దలుగా చేసి మరింత క్రీమీగా మారుస్తాయి. పాతకాలంలో బటర్ చాలా విలువైనదిగా ఉండేది. దాన్ని కరెన్సీ లాగా కూడా వాడేవారు. టిబెట్లో వేసవిలో కూడా కరగని ప్రత్యేక బటర్ తయారవుతుందన్న విషయం ఈ పదార్థం ఎంత విశిష్టమో చూపిస్తుంది. పెద్ద బటర్ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి తాజాదనాన్ని పెంచుతారు. ఇక్కడే బటర్ మరియు మార్గరిన్ మధ్య తేడా స్పష్టమవుతుంది. మార్గరిన్ వృక్ష నూనెలతో తయారవుతుంది. బటర్ మాత్రం స్వచ్ఛమైన పాల నుంచి మాత్రమే వస్తుంది. ఒకప్పుడు ప్రజలు గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు కొన్ని దేశాలు మార్గరిన్లో పసుపు రంగును కూడా నిషేధించాయి. ఎక్స్ట్రూడర్ యంత్రాల ద్వారా బటర్ను నిర్దిష్ట ఆకారంలోకి మారుస్తారు. ఇది ప్లేడో మట్టిని ఒత్తినట్టే ఉంటుంది. ఒకే పరిమాణం, ఒకే ఆకారం. మార్కెట్కు సిద్ధమైన బటర్ ఇక్కడే పుడుతుంది. చేతితో మలిచినట్టు కనిపించే అందమైన బటర్ కూడా ఇదే దశలో తయారవుతుంది. ఇప్పుడు ప్యాకింగ్ దశ. యంత్రాలు అద్భుతమైన సమన్వయంతో పనిచేస్తాయి. టబ్లను అమర్చడం, బటర్ నింపడం, గోల్డెన్ ర్యాపర్తో సీల్ చేయడం అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. తర్వాత రోబోటిక్ చేతులు వాటిని కన్వేయర్ బెల్ట్ పైకి పంపిస్తాయి. ఇక్కడ బార్కోడ్, వెయిట్ చెక్ కూడా పూర్తవుతుంది. బటర్ను గీగా మార్చే ప్రక్రియ ఇక్కడ మొదలవుతుంది. ముందుగా బటర్ను రూమ్ టెంపరేచర్లో మృదువుగా చేసి మోస్తారు ఆవిరితో మరిగిస్తారు. కలుపుతూ ఉండగా దాని రంగు, సాంద్రత మారుతుంది. చల్లారిన తర్వాత వడకట్టి స్వచ్ఛమైన లిక్విడ్ బటర్ను ప్యాక్ చేస్తారు. బేకరీ వస్తువులపై రాసినప్పుడు మెరిపించే రహస్యం ఇదే. ఇలా మన రోజువారీ జీవితంలో వాడే బటర్ వెనుక ఇంత కథ దాగుంది. రోజు మనం తినే పిజ్జా మీద కరిగిపోయే చీజ్, మొజరెల్లా చీజ్
అది ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనం మొజరెలా చీజ్ ఎలా తయారవుతుందో చూద్దాం. హైటెక్ ఫ్యాక్టరీలలో పూర్తిగా ఆటోమేటెడ్ యంత్రాలతో దీన్ని చాలా శుభ్రంగా, చాలా వేగంగా తయారు చేస్తారు. మొజరెలా చీజ్ తయారీ ఇలా మొదలవుతుంది. తాజాగా వచ్చిన గేదె పాలను సేకరించి ఆ పాలను ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్, నాణ్యత కోసం పరీక్షిస్తారు. అన్ని స్టాండర్డ్స్ పాస్ అయిన పాలు మాత్రమే తయారీకి అనుమతిస్తారు. తర్వాత పాలను భారీ స్టీల్ ట్యాంకుల్లో పాశ్చరైజేషన్ ప్రక్రియకు పంపిస్తారు. ఇందులో పాలను నిర్ణీత ఉష్ణోగ్రతకు వేడి చేసి హానికరమైన బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేస్తారు. ఇది చీజ్ సేఫ్టీకి చాలా కీలకం. ఇప్పుడు పాశ్చరైజ్ చేసిన పాలలో స్టార్టర్ బ్యాక్టీరియా కల్చర్ను కలుపుతారు. తర్వాత రెనెట్ ఎంజైమ్ను యంత్రాల ద్వారా జత చేస్తారు. కొంతసేపటికి పాలు గట్టిపడి కడ్డుగా మారుతుంది. ఈ దశలో చీజ్ యొక్క బేస్ సిద్ధమవుతుంది. ఆటోమేటెడ్ బ్లేడ్ సహాయంతో కడ్డును సమాన ముక్కలుగా కట్ చేస్తారు. దీంతో అందులోని వే బయటకు వస్తుంది. వేను వేరు చేసి ఇతర ఆహార ఉత్పత్తులకు ఉపయోగిస్తారు. ఇదే మొజరెలా చీజ్ గుండె భాగం. కడ్డును ప్రత్యేకమైన యంత్రాల్లో వేడి నీటిలో కుక్ అండ్ స్ట్రెచ్ చేస్తారు. యంత్రాలు చీజ్ను లాగుతూ, మడుస్తూ స్మూత్ టెక్చర్ వచ్చే వరకు పనిచేస్తాయి. ఇక్కడే చీజ్కు మనం చాలా బాగా ఇష్టపడే స్ట్రెచ్ వస్తుంది. స్ట్రెచ్ అయిన చీజ్ను బ్లాకులు, బాల్స్ లేదా స్ట్రిప్స్గా ఆకారమిస్తారు. తర్వాత చల్లని నీటిలో వేస్తారు. అలా చీజ్ స్ట్రక్చర్ను స్థిరపరుస్తారు. చివరగా చీజ్ను హైజీన్ వాతావరణంలో ప్యాక్ చేస్తారు. కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ చేసి ప్రపంచం మొత్తం పిజ్జా సెంటర్లకు పంపిస్తారు. ఇలా ఆధునిక టెక్నాలజీతో నిరంతరం క్వాలిటీ చెక్స్తో మనం ఆస్వాదించే మొజరెలా చీజ్ ఫ్యాక్టరీలో తయారవుతుంది.